ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, ఏంటమ్మా దానికోసం నన్ను తిడతావా? ప్రియంవద, ఈ ఇంటి కోడల్ని దాన్ని దీన్ని అన్నావంటే బాగుండదు చెప్తున్నా. అయ్యో అమ్మా, నా గురించి మీ మధ్య గొడవలు రావడం నాకిట్టం లేదు. మంచిగా ఉన్న మీ మధ్యలో మనస్పర్ధలు రావడానికి నా నొప్పుకోనమ్మా. పెద్దయ్యా, నన్ను క్షమించండి పెద్దయ్యా. చచా, అవే మాటలమ్మా. నువ్వు నా మాటకి గౌరవం ఇచ్చి ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టడానికి ఎంతో ఆశగా వచ్చుంటావు. అలాంటి నీకు ఈ గడపలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు. పెద్ద అవమానమే జరిగింది. దీనంతటికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను ఒక కారణం కాబట్టి నువ్వే నన్ను క్షమించమ్మా. పెద్దయ్యా, మీరు నన్ను క్షమాపణలు అడగడం ఏంటి? నాలో మీరు చూసిన మంచితనం, నా చదువు, నా సంస్కారం అన్నీ మీరు పెట్టిన భిక్ష. ఈరోజు నానిట్టా ఉన్నానంటే దానికి కారణమే మీరు పెద్దయ్యా. అయితే ఇప్పుడిక్కడ జరిగిన విషయాలన్నీ నువ్వు మనసులో పెట్టుకోకుండా ఉండగలవా అమ్మా? ఎందుకుండను పెద్దయ్యా. గుడికెళ్ళినప్పుడు దేవుడి దర్శనం కోసమో లేదంటే దేవుడికి మన బాధలు తెలపడం కోసమో అరసేతిలో కర్పూరం ఎలిగించుకుని హారతిత్తుంటాం. మోకాళ్ల మీద గుడి మెట్లు ఎక్కుతుంటాము. పొర్లు దండాలు కూడా పెడుతూ ఉంటాం. అగ్నిగుండాలు తొక్కుతాం. అవన్నీ భక్తితో చేస్తాం, కానీ గాయాలు అవ్వాలనో భయంతోనో చెయ్యం కదా పెద్దయ్యా. మీరు నా దేవుడు. మీకోసం నా నేటైనా చేస్తాను పెద్దయ్యా. అయితే శ్రీముఖలింగంలో కనిపించిన లక్ష్మినే ఈ ఇంట్లో కూడా కనిపిస్తుందని నాకు మాటివ్వమ్మా, నాకు మాటివ్వమ్మా, నాకు మాటివ్వమ్మా.